ఇంత మంచి వాటర్ ఫాల్స్ మా కాలేజ్కి దగ్గరలోనే ఉందని మాకు ఇప్పటివరకు తెలీదు. అసలు విషయం ఏంటి అంటే వీకెండ్ కదా అని ఫ్రెండ్స్ అందరం కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్దామని దీర్ఘంగా ఆలోచించి దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరిపోయాం. అక్కడికి వెళ్ళాక మా ఫ్రెండ్ని వాటర్ ఫాల్స్ ఎక్కడరా అని అడిగితే ఇక్కడ నుంచి ఇంకో 2 కిలోమీటర్స్ నడవాలి అన్నాడు. ఇంకేం చేసేది లేక అలా నడుచుకుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. 2 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చినందుకు లొకేషన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఇంకొంచెం కిందకెళ్తే లొకేషన్ ఇంకా చాలా బాగుంటుంది అన్నారు. సరే అని కిందకెళ్తూ ఉంటే మా అఖిల్ గారు కాల్జారి పడిపోయాడు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మా వికాస్ గారు వారం నుంచి స్నానం చేయలేదంట. వాటర్ కనిపించగానే స్నానం చేయడం మొదలు పెట్టాడు. ఈ యశ్వంత్ గారు అయితే బాహుబలిలో ప్రభాస్ కొండెక్కినట్టు ఎక్కడం మొదలు పెట్టేశాడు. ప్లేస్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కానీ మొత్తం ట్రెక్కింగ్ ప్లేసే. ఇటు చూడండి, ఇక్కడ నుంచి పడితే మాత్రం ప్రాణాలు అటు నుంచి అట్టే గాల్లో కలిసిపోతాయి. వెళ్ళాలనుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. కిందకి వెళ్తూ ఉంటే మా అమీన్ గడు కోతిలాగా కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు. మా కిట్టుగాడైతే ఏదో పోజ్ పెట్టాడు, అదేంటో వాడికే తెలియాలి. ఫైనల్ గా కిందకైతే రీచ్ అయిపోయాం. కాసేపు బాగా ఎంజాయ్ చేసాం. ఇంతకీ ఈ వాటర్ ఫాల్స్ పేరేంటో చెప్పలేదు కదా, చెలిమిచేను వాటర్ ఫాల్స్. ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికైతే చాలా బాగుంటుంది. మీకు మంచి ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కలుగుతుంది, కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలా ఫ్రెండ్స్తో బాగా ఎంజాయ్ చేసి మేము తెచ్చుకున్న ఫుడ్ అయితే తినేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. వెళ్ళే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. వెళ్ళొస్తా మరి, బాయ్.